నిన్నటి క్లాస్లో మీరు అందరు ఉన్నారా? హలో, ఎస్, నో? Yes. ఓకే. సో ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ ఎండ్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఎనీ క్వశ్చన్స్? I will be considering it as no. Okay, so let's move on. సో Power BI అందరు ఇన్స్టాల్ చేశారా? హలో. ఇన్స్టాల్ చేసి ఓకే. సో ఇప్పుడు పవర్ బిఐ మీన్స్ వీ హ్యావ్ పవర్ బిఐ నౌ. ఓకే. సో ఫస్ట్ పవర్ బిఐలోకి వచ్చినప్పుడే మనం ఏం చేయాలి? ఫస్ట్ వాట్ వీ నీడ్ టు డూ? 1 minute. Hello. So first మనం ఏం చేయాలి? టూల్లో మీన్స్ రైట్ నో వీఆర్ ఇన్ ద టూల్, రైట్? వాట్ వీ నీడ్ టు డూ? సో యాజ్ పర్ ద ప్రాసెస్ ఫ్లో మనం ఏం డిస్కస్ చేసాం? హలో, ఎనీ ఐడియా? Get the data, sir, first. ఫస్ట్ గెట్ ద డేటా, కరెక్ట్. సో మనం వీ హ్యావ్ ఎ టూల్ ఈస్ దేర్. ఓకే. నెక్స్ట్ మనం ఏం చేయాలి? వీ నీడ్ టు గెట్ ద డేటా. సో ఫర్ గెటింగ్ ద డేటా వేర్ వీ నీడ్ టు గో? వీ నీడ్ టు గో టు గెట్ డేటా. సో ఇవన్నీ కూడా డేటా కనెక్టర్సే. వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ హియర్, ఇవి కూడా డేటా కనెక్టర్సే. ఇక్కడ కూడా ఉన్నాయి డేటా కనెక్టర్స్. సో అలాగే గెట్ డేటా లోపల కూడా ఉంటాయి. సో ఆల్ దీస్ ఆర్ డేటా కనెక్టర్స్ అన్నమాట. మీరు ఒక్కొక్క సోర్స్కి కనెక్ట్ అవ్వడానికి ఒక్కొక్క డేటా కనెక్టర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ వర్క్ బుక్కి కనెక్ట్ అవ్వాలంటే ఎక్సెల్ వర్క్ బుక్ అనే డేటా కనెక్టర్ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు గో అండ్ కనెక్ట్ టు ఎస్క్యూఎల్ కనెక్టర్ ఉంది. యాక్సెస్కి యాక్సెస్ కనెక్టర్ ఉంది. షేర్ పాయింట్కి షేర్ పాయింట్ కనెక్టర్స్. అలా డిఫరెంట్ కనెక్టర్స్ ఉంటాయి అనమాట. ఎస్ఏపికి ఎస్ఏపి కనెక్టర్స్ ఉంటాయి. ఓకే. ఎజ్యూర్కి ఉంటాయి కనెక్టర్స్. ఓకే. నెక్స్ట్ గూగుల్ అనలిటిక్స్, ఇలా డిఫరెంట్ కనెక్టర్స్ ఉంటాయి. వేరెవర్ మన డేటా ఎక్కడైతే ఉందో ఆ పర్టికులర్ డేటా కనెక్టర్ని మనం పిక్ చేసుకొని దెన్ వీ నీడ్ టు యూజ్ దాట్ వన్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్సెల్ నుంచి డేటాను లోడ్ చేయాలంటే ఐఎమ్ యూజింగ్ ఎక్సెల్ డేటా కనెక్టర్. సో కనెక్ట్ క్లిక్ చేశానంటే సో ఇట్ విల్ టేక్ మీ టు ద లోకల్ సిస్టమ్. ఓకే, ఇట్ విల్ టేక్ మీ టు ద లోకల్ సిస్టమ్ అండ్ శాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డేటాను లోడ్ చేయాలంటే ఎక్సెల్ వర్క్ బుక్లో ఏముంటాయి గైస్? వాట్ విల్ బి దేర్ ఇన్ ఎక్సెల్ వర్క్ బుక్? ఎనీ ఐడియా? ఎక్సెల్ వర్క్ బుక్ లో ఏముంటుంది? it had some data with rows and columns. యాక్చువల్లీ యు ఆర్ కరెక్ట్. ఇన్ వన్ వే యు ఆర్ కరెక్ట్. కానీ ఎక్సెల్ వర్క్ బుక్ లో ఫస్ట్ ఉండేది షీట్స్ అన్నమాట. Yeah. సో ఫస్ట్ ఉండేది కలెక్షన్ ఆఫ్ షీట్స్, విల్ కాల్ ఇట్ as వర్క్ బుక్. కలెక్షన్ ఆఫ్ షీట్స్, విల్ కాల్ ఇట్ as వర్క్ బుక్. అండ్ ఈచ్ షీట్ లో డేటా ఉంటుంది. ఈచ్ షీట్ లో విల్ బి హ్యావింగ్ డేటా. ఓకే. సో రోస్ అండ్ కాలమ్స్ డేటా ఉంటుంది. సో వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ నౌ, ఇవన్నీ షీట్స్ అన్నమాట. శాంపుల్ డేటాలో ఉన్న షీట్స్. ఈచ్ షీట్ ఈస్ నథింగ్ బట్ ఎ టేబుల్.
అంతే కదా, టేబుల్లో ఏముంటాయి, రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ డేటా. షీట్లో కూడా అదే కదా ఉండేది, కరెక్ట్? Yeah. ఎస్ ఆర్ నో గైస్, ప్లీజ్ Yes, yes. రెస్పాండ్. ఎవ్రీవన్ ప్లీజ్ రెస్పాండ్. ఆర్ యు గైస్ అండర్స్టాండింగ్ ఇట్? Yes. ఓకే. సో ఇప్పుడు ఈ టేబుల్స్లో ఏ టేబుల్ని మీరు లోడ్ చేయాలి అనుకుంటే ఆ టేబుల్ని మీరు లోడ్ చేయొచ్చు. ఈ చెక్ బాక్స్లు ఉన్నాయా, వీటిని చెక్ చేస్తే సరిపోద్ది. అండ్ ఈ టేబుల్లో ఏ డేటా ఉంది అనేది మీరు ఎలా తెలుసుకుంటారు? సెలెక్ట్ ద టేబుల్, ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ప్రివ్యూ వస్తుంది. ఇక్కడ విల్ బి సీయింగ్ ద ప్రివ్యూ. సో లైక్ దిస్ యూ కెన్ సీ ద ప్రివ్యూ చూసి దెన్ యూ కెన్ గో ఫర్ ఇట్. ఇలా మనం ప్రివ్యూ చూసి దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అస్ అని చెప్పేసి వీ కెన్ గో అండ్ క్లిక్ దట్ చెక్ మార్క్. ఎప్పుడైతే చెక్ మార్క్ క్లిక్ చేస్తారో దెన్ లోడ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకే, ఒకవేళ నువ్వు చెక్ చేయకపోతే లోడ్ అనేది ఎనేబుల్ అవ్వదు, ఓన్లీ క్యాన్సిల్ ఒకటే ఉంటుంది. క్యాన్సిల్ చేస్తే ఈ విండో క్లోజ్ అయిపోద్ది అనమాట. సో యాజ్ ఆఫ్ నో ఐఎమ్ క్లికింగ్ ఆన్ సిటీ వైజ్ సేల్స్ని నేను లోడ్ చేస్తున్నాను అనమాట. ఇది ఒకటే, ఒకటే ఎట్ ఎ టైం లోడ్ చేయొచ్చు, మల్టిపుల్ లోడ్ చేయొచ్చు, అన్ని టేబుల్స్ కూడా లోడ్ చేయొచ్చు. ఒకటే ఎట్ ఎ టైం లోడ్ చేయొచ్చు, ఓకే, మల్టిపుల్ లోడ్ చేయొచ్చు, ఎట్ ఎ టైం అన్ని కూడా లోడ్ చేయొచ్చు. ఓకే, సో క్లిక్ ఆన్ లోడ్. ఎప్పుడైతే లోడ్ క్లిక్ చేస్తానో ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది, వన్స్ లోడెడ్ యువర్ డేటా విల్ అపియర్ ఇన్ డేటా పాన్. కరెక్ట్? స్టేట్మెంట్ కనబడుతుందా మీకు? Yes. సో డేటా పాన్ అంటే ఇక్కడ ఉంటుంది. యూ విల్ బి సీయింగ్ ద డేటా పాన్ హియర్. ఓకే, సో వన్స్ లోడ్ అయితే డేటా ప్యాన్లోకి మనకి ఈ డేటా వచ్చేస్తుంది అనమాట. డేటా ప్యాన్లోకి ఈ డేటా వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ సిటీ వైజ్ సేల్స్. ఓకే, యాక్చువల్లీ మీకు డేటా ప్యాన్ కనుక కనపడకపోతే, మీన్స్ నాకైతే కనబడుతుంది కదా, మీకు కనపడకపోతే ఏం చేయాలి? సో గో టు వ్యూలోకి వెళ్ళి డేటా అని కనబడుతుందా ఇక్కడ? Yes. ఒక్క క్లిక్ వచ్చి ఎనేబుల్, ఇంకో క్లిక్ వచ్చి డిజేబుల్. ఎనేబుల్డ్ మీన్స్ నౌ ఇట్ గాట్ డిజేబుల్డ్, ఇంకో క్లిక్ చేస్తే ఎనేబుల్ అవుద్ది. అంటే మీకు డిజేబుల్ అయిపోయి ఉండొచ్చు, అందుకని మీరు ఎనేబుల్ చేసుకోవాలి కనపడకపోతే. క్లియర్? Yes. Yes. సో నౌ వీ హ్యావ్ గాట్ ద డేటా. సో డేటా వస్తే మనం ఏం చేయొచ్చు? నౌ దిస్ ఏరియా మీన్స్ ఈ డాటెడ్ లైన్స్ కనబడుతున్నాయా మీకు? సో దిస్ ఇస్ ద ఏరియా వేర్ యూ విల్ బిల్డ్ యువర్ రిపోర్ట్ అనమాట. సో ఈ డాటెడ్ లైన్స్ దాటి మనం బయట ఏం చేయలేం. డాటెడ్ లైన్స్ లోపలే we need to build the report. Clear? With the data. So now this area is ready to build the visuals kada. Build visuals with your data ani ide hint istundi, right? Hello? Yes. So what next? Process flow prakaram next enti? Process flow prakaram next enti? What next? Come on, process flow gurtunda? We need to transform the data. Transform the data. Okay, inka migita vallu? Is that correct? Is that correct? మిగతా వాళ్ళు మాట్లాడాలి. కమాన్, మీనా, క్రాంతి కుమార్, చందు, బాజీ, పవన్ కళ్యాణ్, పూజ. కమాన్. Visualization. Data should be visualized in the screen, sir, below the dotted lines. ప్రాసెస్ లో మనం అదేనా మాట్లాడుకుంది? ప్రాసెస్ ఫ్లోలో అప్లయింగ్ ట్రాన్స్ఫర్మేషన్ రూల్స్. ఓకే, ఫైన్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాను తెచ్చుకున్న తర్వాత మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్ లో కూడా రా మెటీరియల్ తెచ్చుకున్న తర్వాత వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ మోడిఫైయింగ్ ఇట్ అకార్డింగ్ టు అవర్ నీడ్స్ కదా. ఎస్ ఆర్ నో? Yes. Yes. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని అది ఏంట్రా అంటే ట్రాన్స్ఫార్మింగ్ ద డేటా. ద నెక్స్ట్ స్టెప్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ ద డేటా. కరెక్ట్? ఎవ్రీవన్ విల్ అగ్రీ నేను ఇదేనా చెప్పింది?
ఎస్, నో, Yes. గుర్తుందా? అవును సార్, డాటా ట్రాన్స్ఫార్మ్ అనేది కావాలి సార్ అది. సో గుర్తుంది, రైట్? ఓకే, నౌ డేటా ట్రాన్స్ఫార్మ్ చేయాలి. సో డేటా ట్రాన్స్ఫార్మ్ మీన్స్ చేయడానికి వెళ్ళే ముందు సో ఇంకొన్ని చూద్దాం. ఓకే, ఇంకొక టాపిక్ చూసి వెళ్దాం. సో విల్ బి హ్యావింగ్ 3 వ్యూస్. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే విండో చూస్తున్నారో దీన్ని మనం మోడల్ విండో అంటాం. దీన్ని మనం ఏ విండో అంటాం? మోడల్ విండో అంటాం. ఓకే, ఈ విండోని మోడల్ విండో అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఇంకొంతసేపట్లో ఇంకొక విండో వస్తుంది, అది ఏ విండో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ విండోలో మొత్తం టోటల్ 3 వ్యూస్ ఉన్నాయి. ఓకే, ఒకటి రిపోర్ట్ వ్యూ. ఇక్కడ మీరు బిల్డ్ చేశారనుకోండి రిపోర్ట్ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రిపోర్ట్ మీన్స్ ఒక విజువల్ బిల్డ్ చేస్తున్నారు అండ్ యు ఆర్ క్రియేటింగ్ వన్ రిపోర్ట్ అనుకుంటే. ఓకే, సో ఈ రిపోర్ట్ ని మనం ఇక్కడ వ్యూ చేయొచ్చు అనమాట. ఈ రిపోర్ట్ ని మనం ఇక్కడ వ్యూ చేయొచ్చు, దట్ ఈస్ రిపోర్ట్ వ్యూ. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టేబుల్ వ్యూ. టేబుల్ వ్యూ కూడా ఉంది. సో టేబుల్ వ్యూలో ఏం చేయొచ్చు అంటే అసోసియేటెడ్ డేటా చెక్ చేసుకోవచ్చు. సిటీ వైజ్ సేల్స్ డేటా మొత్తం ఇక్కడ వ్యూ చేసుకోవచ్చు, దట్ ఈస్ టేబుల్ వ్యూ. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మోడల్ వ్యూ. ఓకే, దిస్ ఇస్ డేటా మోడలింగ్ వ్యూ అనమాట. సో వేర్ యూ కెన్ వ్యూ యువర్ డేటా మోడలింగ్ పార్ట్. సో డేటా మోడలింగ్ అని నిన్న చెప్పాను చూసారా, ఇట్స్ అ హార్ట్ అని, కరెక్ట్? ఎస్, నో? Yes. that we will do it in డేటా మోడలింగ్ అన్నమాట. ఇక్కడ టోటల్ 3 వ్యూస్ ఉన్నాయి. ఒకటి రిపోర్ట్ వ్యూ, ఇంకోటి టేబుల్ వ్యూ, ఇంకోటి మోడల్ వ్యూ. సో రిపోర్ట్ వ్యూలో ఏం చేస్తాం మనం? రిపోర్ట్ ని వ్యూ చేసుకోవచ్చు. టేబుల్ వ్యూలో we can view the associated data, correct? Next, model view lo we can view the data modeling part for this particular report. So please remember we have 3 views total. Clear? Yep. Is this clear? Okay, Yeah. let's move on. So ippudu nenu again I am loading the data. So ippudu koncham concentrate cheyandi guys. Okay, koncham concentrate cheyandi. సో అగైన్ సేమ్ టేబుల్ నేను లోడ్ చేస్తున్నా. ఓకే, సేమ్ టేబుల్ డేటాని నేను లోడ్ చేస్తున్నా. ఇప్పుడు ఐ వాంట్ టు టేక్ కంట్రీ సెల్స్, ఇది తీసుకుందాం. ఓకే, నేను ఎప్పుడైతే చెక్ చేశాను ఇక్కడ ఏమేమి ఎనేబుల్ అయినాయి? హలో, Load, transform, and cancel. లోడ్, ట్రాన్స్ఫార్మ్ డేటా, క్యాన్సిల్ ఆల్రెడీ ఎనేబుల్ అయ్యి ఉంటుంది. ఎప్పుడు లోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా ఎనేబుల్ అయింది, కరెక్ట్? Yes. So let's understand the difference between these two. మీకు లోడ్ మీద క్లిక్ చేస్తే ఏం జరిగింది? ఇందా క్లిక్ చేశారు కదా లోడ్ మీద. ఏదైతే షీట్ మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ షీట్ డేటా లోడ్ అయింది. ఎస్, మీరు దిస్ ఇస్ అవర్ సోర్స్. ఎప్పుడైతే సోర్స్ లో ఉన్న డేటాని మీరు లోడ్ క్లిక్ చేశారో ఆ లోడ్ ఏం చేసింది అంటే డేటాని మోడల్లోకి తీసుకొని వచ్చింది, రైట్? ఆ విండో మోడల్ విండోనేనా? Yes. ఎస్, నో? మోడల్ విండోలోకి డేటా వచ్చిందా? Yes. ఎస్. Yes. సో యాక్చువల్గా జరుగుతున్న ప్రాసెస్ ఇది కాదు. అంటే మనకు కనపడుతున్న ప్రాసెస్ ఇదే కానీ జరుగుతున్న ప్రాసెస్ ఇది కాదు. సో గాట్ ఇట్ రైట్? అంటే కనపడుతున్న ప్రాసెస్ ఇదే కానీ జరుగుతున్న ప్రాసెస్ ఇది కాదు. ఏం జరుగుతుంది అసలు యాక్చువల్గా? ఏం జరుగుతుంది అంటే వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ లోడ్ మీద క్లిక్ చేసేటప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు అనదర్ విండో అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ ఈస్ కమింగ్ టు మోడల్. ఇది జరుగుతుంది యాక్చువల్గా. యాక్చువల్లీ వాట్ ఈస్ దట్ అనదర్ విండో అంటే దాని పేరు పవర్ క్వెరీ ఎడిటర్. అండ్ దిస్ వన్ ఇస్ మోడల్. వాట్ ఈస్ దిస్ పవర్ క్వెరీ ఎడిటర్? ఈ పవర్ క్వెరీ ఎడిటర్లోనే మనం ట్రాన్స్ఫర్మేషన్స్ బిల్డ్ చేస్తాం. మనం ఏది క్లిక్ చేసాం ఇందాక? లోడ్ క్లిక్ చేసాం. లోడ్ క్లిక్ చేసామంటే దాని మీనింగ్ ఏంటి? మనకి ట్రాన్స్ఫర్మేషన్ అవసరం లేదనే కదా. ట్రాన్స్ఫర్మేషన్ అవసరం లేదు అనే కదా మీనింగ్, కరెక్ట్?
వైల్ లోడింగ్ ద డేటా నువ్వు లోడ్ క్లిక్ చేసావంటే నాకు ట్రాన్స్ఫర్మేషన్ అవసరం లేదు ఈ డేటా మీద అని అర్థం. అప్పుడు అందుకని అది పవర్ క్వరీ దగ్గర ఆగకుండా డైరెక్ట్గా మోడల్లోకి డేటా వచ్చేస్తుంది. అండర్స్టూడ్? Yes. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ట్రాన్స్ఫార్మ్ డేటా. సో ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే దాని మీనింగ్ ఏంటి అంటే నువ్వు కోరుకుంటున్నావు ఐ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ అని అనుకోనే కదా అది క్లిక్ చేస్తున్నావు, రైట్? అప్పుడు ఇట్ విల్ టేక్ ఓన్లీ టు పవర్ క్వరీ ఎడిటర్. అంటే ఇక్కడికి వెళ్ళి స్టాప్ అయిపోద్ది, ఎందుకంటే వీ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా ఇన్ పవర్ క్వరీ ఎడిటర్. సో పవర్ క్వరీ ఎడిటర్ ఈస్ ద ఏరియా వేర్ వీ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ పవర్ బిఐ. క్లియర్? ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నౌ? వన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయిపోయిన తర్వాత పవర్ క్వరీ ఎడిటర్ నుంచి దెన్ వీ కెన్ లోడ్ ద డేటా మాన్యువల్లీ. సో నువ్వు లోడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డేటా మోడల్లోకి లోడ్ అయిపోయింది. సో ఒకవేళ ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తే ఇట్ విల్ కమ్ టిల్ ఓన్లీ పవర్ క్వరీ ఎడిటర్. క్లియర్? సో ఇప్పుడు మనం డేటా డైరెక్ట్ గా లోడ్ క్లిక్ చేస్తే మళ్ళీ మోడల్లోకి వెళ్ళిపోతాం. మోడల్లోకి వెళ్ళిపోద్ది. అండ్ ఫ్రమ్ మోడల్ అగైన్ యూ కెన్ కమ్ బ్యాక్ టు పవర్ క్వరీ ఎడిటర్. ఓకే, యూ కెన్ కమ్ బ్యాక్. ఓకే, అది ఎలా వస్తాం ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఓకే, యూ కెన్ కమ్ బ్యాక్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మీరు మోడల్లోకి వెళ్ళొచ్చు, పవర్ క్వరీ ఎడిటర్లోకి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు నువ్వు మోడల్లో ఉన్నావు, నువ్వు పవర్ క్వరీ ఎడిటర్లోకి వెళ్ళిపోవచ్చు. పవర్ క్వరీ ఎడిటర్లో ఉన్నావు, మోడల్లోకి రావచ్చు. ఈజీ, ఇట్స్ నాట్ డిఫికల్ట్. ఓకే, ఐ విల్ షో దట్ వన్. ఓకే, కానీ ఫస్ట్ నేను 2 స్టేట్మెంట్స్ చెప్పాను కదా, ఆ 2 స్టేట్మెంట్స్ని ప్రూవ్ చేసి థర్డ్ స్టేట్మెంట్ని కూడా ప్రూవ్ చేద్దాం. ఓకే, నా ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? లోడ్ క్లిక్ చేస్తే డేటా మోడల్లోకి వస్తుంది, కరెక్ట్? కానీ వయా పవర్ క్వరీ ఎడిటర్ కదా. ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తే ఇట్ విల్ లోడ్ టిల్ ఓన్లీ పవర్ క్వరీ ఎడిటర్. దీస్ ఆర్ మై 2 స్టేట్మెంట్స్. సో ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తున్నా. ఎప్పుడైతే నేను ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తానో ఒక న్యూ విండో ఓపెన్ అవుతుంది, చూడండి. సో దిస్ ఇస్ పవర్ క్వరీ ఎడిటర్, పైన కనబడుతుందా నేమ్? అండ్ దిస్ ఇస్ వన్ న్యూ విండో. ఓకే, దిస్ ఇస్ వన్ న్యూ విండో. ఇఫ్ యూ సీ హియర్, మోడల్ విండో వెనకుంది, పవర్ క్వరీ ఎడిటర్ ముందుంది, కరెక్ట్? అండ్ నేను ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? నువ్వు లోడ్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుందని చెప్పాను? డేటా లోడ్ మోడల్లోకి వెళ్తుంది, బట్ వయా పవర్ క్వరీ ఎడిటర్, కరెక్ట్? ఇక్కడ సిటీ వైజ్ సేల్స్ ఉందా? దిస్ ఇస్ మోడల్, రైట్? ఇక్కడ కూడా ఉందా సిటీ వైజ్ సేల్స్? దిస్ ఇస్ పవర్ క్వరీ ఎడిటర్, రైట్? సో ఫస్ట్ స్టేట్మెంట్ ప్రూవ్ అయిపోయిందా? అండ్ నెక్స్ట్ వన్ ఏంటి? కంట్రీ సేల్స్. మనం ఇది లోడ్ చేసేటప్పుడు ఏం క్లిక్ చేసాం? ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేసాం. ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి, డేటా మోడల్లో కనపడుతుందా? ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తే ఇట్ విల్ బి లోడెడ్ టిల్ ఓన్లీ పవర్ క్వరీ ఎడిటర్. సో 2 స్టేట్మెంట్స్ ప్రూవ్ చేశానా? ఎవ్రీవన్ అండర్స్టూడ్? సో ఎనీ క్వశ్చన్స్? ఇది క్లియర్ గా అర్థం కావాలి మీకు. ఎవ్రీవన్ అండర్స్టూడ్? ప్లీజ్ రెస్పాండ్. all I need response from everyone. At least chat aina parledu, so please respond. So clear? Can I move to the next step? Yep. Okay, so ఇప్పుడు I'm saving my file. సేవ్ ఎలా చేస్తాం? పైన సేవ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయొచ్చు. ఓకే, లేకపోతే ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ కూడా క్లిక్ చేయొచ్చు. ఒకవేళ మళ్ళీ సేవ్ చేయాలా, సేవ్ యాజ్ని కూడా క్లిక్ చేయొచ్చు. ఓకే, సో నేను సేవ్ క్లిక్ చేస్తున్నాను. విల్ గో అండ్ గెట్ ద నేమ్. So anyone, have you seen any recordings in the YouTube? Recordings ఏమన్నా చూసారా? Hello? No, okay. So kindly see it. Okay, మీ రికార్డింగ్స్ యూట్యూబ్లో దొరుకుతున్నాయా లేవా అనేది ఒకసారి చూడండి.
You'll be getting access will come, okay, but so save చేస్తున్నాను నేను. సో ఇది ఒక పాపప్ అవుతుంది, అప్లై లేటర్ క్యాన్సిల్ అని. సో యాజ్ ఆఫ్ నో అప్లై లేటర్ క్లిక్ చేయండి. వాట్ ఈస్ దిస్ అప్లై లేటర్ అనేది మీకు తొందరలో అర్థమవుతుంది. ఓకే, ఛానల్ నేమ్ వచ్చి విఎల్ఆర్ ఓకే, విఎల్ఆర్ ఇన్స్టిట్యూట్. సో ఇప్పుడు నేను ఫైల్ సేవ్ చేశాను, ఐఎమ్ క్లోజింగ్ దిస్ విండో. ఇప్పుడు నేను ఎక్కడున్నాను, వేరే మై మోడల్ విండోలో ఉన్నాను, రైట్? ఇప్పుడు నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్ కూడా చెప్పాను నేనేంటి, మోడల్ నుంచి పవర్ క్వెరీ ఎడిటర్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పాను, రైట్? సో లోడ్ అప్పుడే కాదు, నార్మల్ అప్పుడు కూడా వెళ్ళొచ్చు. లోడ్ అప్పుడే కాదు, నార్మల్ అప్పుడు కూడా వీ కెన్ గో. సో నువ్వు ఒకవేళ పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్ళాలంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా ఆప్షన్ ఉందా? ట్రాన్స్ఫార్మ్ డేటా ఆప్షన్ కనబడుతుందా గైస్? Yes. సో దీని మీద క్లిక్ చేయండి చాలు, ఇట్ విల్ టేక్ యూ టు పవర్ క్వెరీ ఎడిటర్. సో నేను చెప్పిన 3 స్టేట్మెంట్స్ ని ప్రూవ్ చేసేసాను, కరెక్ట్? సో ఎనీ క్వశ్చన్స్? అండ్ ఇక్కడ నుంచి కూడా మనం మోడల్కి ఎలా వెళ్ళాలో కూడా చూపిస్తాను. బట్ నెక్స్ట్ ఒక 7 days మనం ఇక్కడ స్పెండ్ చేస్తాము. సో వీ నీడ్ టు లెర్న్ ఇన్ గా నేర్చుకుంటాము పవర్ క్వెరీ ఎడిటర్ని. ఆఫ్టర్ దట్ ఐ విల్ షో హౌ టు గో టు లోడ్, మీన్స్ హౌ టు గో టు మోడల్ అనేది చెప్తాను. టిల్ హియర్ ఎనీ క్వశ్చన్? లైక్ మీరు డేటాను లోడ్ చేశారు కదా, అది ఎక్సెల్ షీట్ నుంచి లోడ్ చేశారు కదా, అలాగే మనం వేరే డిఫరెంట్ సోర్సెస్ నుంచి లోడ్ చేసుకోవచ్చు అన్నారు కదా, సేమ్ టైం చేసుకోవచ్చు. లైక్ ఓకే. సేమ్ టైం అని కాదు, ఇప్పుడు నువ్వు ఇది లోడ్ చేసావు కదా, ఒకటే ఫైల్లో n నెంబర్ ఆఫ్ సోర్సెస్ నుంచి డేటా తెచ్చుకోవచ్చు. సేమ్ టైం మనం చేయలేం కదా. ఓకే. ఇప్పుడు మనం ఒక డేటా సోర్స్ ని కనెక్ట్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో పర్టికులర్ గా నువ్వు ఏదైతే కనెక్ట్ చేయాలనుకుంటున్నావు అది కనెక్ట్ చేసి తెచ్చుకోవాలి. దాని తర్వాత అగైన్ యూ నీడ్ టు గో అండ్ సర్చ్ ఫర్ అనదర్ డేటా సోర్స్. అలా వన్ ఆఫ్టర్ ద అదర్ వీ కెన్ డూ ఇట్. అండ్ సేమ్ ఫైల్లో మల్టిపుల్ డేటా సోర్సెస్, మల్టిపుల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా సోర్సెస్ నుంచి మనం డేటాను తెచ్చుకోవచ్చు. పాసిబుల్. గాట్ ఇట్? ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్? One more question. Go on. మనం ఇప్పుడు ఎక్సెల్ నుంచి తీసుకున్నాం. సిమిలర్లీ ఎస్క్యూఎల్ అండ్ ఎక్సెల్ రెండు కలిపి చేయడానికి ఆప్షన్ ఉందా? ఇప్పుడు ఇప్పుడు ఎక్సెల్ నుంచి తీసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటి, ఎస్క్యూఎల్ కనెక్ట్ చేసి ఎస్క్యూఎల్ డేటాను కూడా తెచ్చుకోవచ్చు. రెండింటిని ఒకటే ఫైల్లో పెట్టుకోవచ్చు. దట్ మీన్స్ వి కెన్ కంబైన్ అండ్ డూ ఇట్. వి కెన్ కంబైన్ ఇట్. వన్స్ డేటా వచ్చిన తర్వాత అగైన్ మనం ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేసి, డేటా మోడలింగ్ ఇంప్లిమెంట్ చేసి, ఆ రెండింటి డేటాని క్లబ్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద విజువల్. So like we can create sources, it. We can do. Okay. Yes, we can do it. Thank you. Okay, that is the beauty of it. Okay, next question. Next. Any other questions, or can I continue? Any questions, or can I continue? Yes, continue. సో ఓకే, నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా చాలా టాపిక్స్ చెప్పుకోవాలి కాబట్టి మనం లెట్స్ మూవ్ ఆన్. ఓకే, నౌ వీఆర్ ఇన్ పవర్ క్వెరీ ఎడిటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పవర్ క్వెరీ ఎడిటర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంట్రా అంటే డేటా టైప్స్. సో డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసు రైట్ మీకు? ఎస్, నో? సో నో అయితే నో, ఎస్ అయితే ఎస్, ఏదో ఒకటి చెప్పేసండి. కమాన్ గైస్, మాట్లాడండి. సో if you have any questions, please let me know. Okay, so okay, no. So data type is nothing but what kind of data. ఇప్పుడు ఇక్కడ ఈ కంట్రీ కాలంలో ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది అనేది ఆ డేటా టైప్ చెప్తుంది అనమాట, చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏ డేటా ఉంది? we have text data కదా, characters. this is text data. అంటే ఒకవేళ సేల్స్ లోకి వెళ్ళాం అనుకో, దిస్ ఇస్ నెంబర్ డేటా, న్యూమరికల్ డేటా కదా.
సో ఈ కాలం యొక్క డేటా టైప్ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఓకే, ఇది ఏ టైప్ ఆఫ్ డేటా అనేది మన డేటా టైపే చెప్పేస్తుంది అనమాట. మీరు డేటా బేసెస్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు క్రియేట్ ద కాలం, దెన్ యూ నీడ్ టు అసైన్ ద డేటా టైప్, దెన్ యూ నీడ్ టు అసైన్ ద వాల్యూస్ కదా. డేటా బేసెస్లో అలా జరుగుతుంది. ఫస్ట్ క్రియేట్ ఏ కాలమ్స్ని క్రియేట్ చేస్తూ కాలంకి డేటా టైప్ అసైన్ చేస్తూ దాని తర్వాత వాల్యూస్ని అందులోకి పంపిస్తాం. కానీ పవర్ బిఐలో అలా కాదు. పవర్ బిఐలో మనం డేటాను తెచ్చుకుంటున్నాం కదా బయట నుంచి, కరెక్ట్? వీఆర్ గెట్టింగ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్, రైట్? ఎస్. అప్పుడు ఏం జరుగుతుంది అంటే వన్స్ డేటా వచ్చిన తర్వాత డేటా మీద బేస్ చేసుకొని పవర్ బిఐ ఇట్ సెల్ఫ్ విల్ అసైన్ ద డేటా టైప్స్. సో మాన్యువల్లీ మీరేం చేయాల్సిన అవసరం లేదు, కానీ మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది, అంతే. గాట్ ఇట్? సో ఇప్పుడు ఇక్కడ ఇది టెక్స్ట్ డేటా అన్నప్పుడు డేటా టైప్ వచ్చి టెక్స్టే ఉండాలి కదా. ఇది న్యూమరికల్ డేటా టైప్ అనేది న్యూమరికలే ఉండాలి. ఓకే, అలాగా చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో అది ఎక్కడ చెక్ చేసుకుంటారంటే ఇక్కడ ఏబిసి కనబడుతుందా, అలాగే ఇక్కడ 1 2 3 కనబడుతుందా. సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ నీడ్ టు చెక్ ఇట్. ఇది క్లిక్ చేయండి. వాట్ ఈస్ ఏబిసి? టెక్స్ట్. సో కరెక్ట్గానే అసైన్ చేసింది, రైట్? డేటా టైప్ని ఏబిసి ఈజ్ నథింగ్ బట్ టెక్స్ట్. కరెక్ట్గానే అసైన్ చేసింది కదా. ఎస్, నో? అండ్ ఇఫ్ యూ గో టు సేల్స్లో 1 2 3 ఉంది. 1 2 3 అంటే ఏంటి? హోల్ నెంబర్. 1 2 3 ఈజ్ నథింగ్ బట్ హోల్ నెంబర్. సో ఈ హోల్ నెంబర్ మీన్స్ కరెక్ట్గానే అసైన్ చేసింది. సో అలా మనం చెక్ చేసుకోవాలి. రియల్ టైంలో మనం యూస్ చేసేది 1.2 హోల్ నెంబర్. 1 పాయింట్ ఈజ్ నథింగ్ బట్ డెసిమల్ నెంబర్, హోల్ నెంబర్, పర్సంటేజ్, డేట్ టైము, డేటు, టైము అండ్ టెక్స్ట్. అండ్ ట్రూ అండ్ ఫాల్స్ కూడా మనం యూస్ చేయొచ్చు అప్పుడప్పుడు. So these are the data types which we are going to use it. Clear? And ఈ డేటా టైప్ ని ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడే క్లిక్ చేసి ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఇట్ యూ నీడ్ టు సెలెక్ట్. కన్వర్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఒక థంబ్ రూల్, ఒక గ్రౌండ్ రూల్ చెప్తాను, వినండి. ఓకే, సో న్యూమరికల్ డేటా కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్ డేటా, but text data can't be converted to numerical data. ఓకే, టెక్స్ట్ డేటాని నువ్వు న్యూమరికల్ డేటా లాగా కన్వర్ట్ చేయలేవు. 1ని యూ కెన్ కన్వర్ట్ ఇంటూ టెక్స్ట్, బట్ ఏ అనే దాన్ని యూ కాంట్ కన్వర్ట్ ఇంటూ నెంబర్. సో ఇప్పుడు నేను కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా, చూడండి. సో ఇప్పుడు నేను 1 2 3 కన్వర్ట్ చేస్తున్నా. ఎప్పుడైతే కన్వర్ట్ చేశానో ఏమైంది? ఎర్రర్ త్రో చేసిందా? ఎస్ ఆర్ నో? ఎర్రర్ త్రో చేసిందా? Yes. సో టెక్స్ట్ కాన్ బి కన్వర్టెడ్ టు నెంబర్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను 1 2 3ని ఐఎమ్ కన్వర్టింగ్ ఇంటూ టెక్స్ట్. ఏమైనా ఎర్రర్ త్రో చేసిందా? డేటా అంతే చూపిస్తుందా? డేటా చూపిస్తుంది. ఓకే, బట్ వీ కెనాట్ అప్లై సమ్, యావరేజ్ ఇలాంటివి మనం అప్లై చేయలేము. ఎందుకంటే టెక్స్ట్ డేటా మీద సమ్ అప్లై చేయలేం కదా. A plus B equal to what? Nothing will come, correct? Yes, no? Yes. So adi situation. You can convert number ni convert cheyochu text loki, but alphabets ni you cannot convert into number. Gurtu pettukondi idi. Clear? So ila manam data types ni మనం ఏం చేసుకోవచ్చు అంటే కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు వచ్చినప్పుడు చెక్ చేయాల్సింది డేటా టైప్సే. ఫస్ట్ మీరు వచ్చినప్పుడు చెక్ చేయాల్సింది డేటా టైప్సే. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి కమ్ హియర్, క్లోజ్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు ఇందులో ఉన్న ఇంపార్టెంట్ రిబ్బన్స్ అన్ని మనం ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ చెక్ చేస్తాం అనమాట. క్లోజ్ అనే ఆప్షన్ని అట్ లాస్ట్ నేను చూపిస్తాను. ఓకే, ఈ ఆప్షన్ మనకి హెల్ప్ అవుతుంది టు మూవ్ టు మోడల్. ఓకే, సో అట్ లాస్ట్ నేను చూపిస్తాను. నెక్స్ట్ న్యూ క్వరీ అంటే న్యూ క్వరీలో మనం మొత్తం 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి న్యూ సోర్స్, రీసెంట్ సోర్స్ అండ్ ఎంటర్ డేటా. సో న్యూ సోర్స్ అంటే అగైన్ వీ కెన్ ఫెచ్ ద డేటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోర్ మీద క్లిక్ చేస్తే దిస్ విల్ బి కనెక్టెడ్ టు గెట్ డేటా ఉంటుంది. సో మనం ఫ్రంట్ ఎండ్ లో గెట్ డేటా చూసామా? ఎస్, నో? మోడల్లో గెట్ డేటా చూసామా లేదా? అలాగే ఇక్కడ కూడా గెట్ డేటా. సో బ్యాక్ ఎండ్ లో కూడా గెట్ డేటా. సో అగైన్ నేను ఎక్సెల్ వర్క్ బుక్ కి కనెక్ట్ చేసి ఇఫ్ ఐ వాంట్ టు లోడ్ ద డేటా, సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, మెట్ శాంపుల్ అనే ఫైల్ ని నేను లోడ్ చేద్దాం అనుకుంటున్నా. మెట్ శాంపుల్ అనే ఫైల్ ని లోడ్ చేస్తున్నా. ఓకే, కనెక్ట్ చేసుకున్నా.
నాకు దాంట్లో ఉన్న షీట్స్ అన్నీ కావాలి. ఐ వాంట్ ఎవ్రీథింగ్. సో నేను అన్నిటినీ చెక్ చేస్తున్నా. ఇక్కడ లోడ్ లేదు, ట్రాన్స్ఫార్మ్ డేటా లేదు, ఎందుకు? Sir, just importing to the query. జస్ట్ ఇంపోర్టింగ్ టు The power query. Just import the power పవర్ query. క్వరీ మీన్స్ వీఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ట్రాన్స్ఫార్మ్ డేటా, రైట్? అందుకనే మనకి ఈ ఆప్షన్ లేదు. జస్ట్ ఓకే ఆర్ క్యాన్సిల్. అర్థమైందా గైస్? హలో హలో హలో, ఇస్ దిస్ క్లియర్? ఎస్ ఎస్ అర్థమైంది. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో డేటా అంతా ఇక్కడికి వచ్చింది. మోడల్లోకి వచ్చిందా ఏమైనా డేటా? మోడల్లోకి ఏమైనా డేటా వచ్చిందా? రాలేదు కదా. సో ఓన్లీ పవర్ క్వెరీ ఎడిటర్ వరకే డేటా వచ్చింది. సో న్యూ సోర్స్ని ఎలా యూస్ చేస్తాం? ఇఫ్ యూ నీడ్ టు లోడ్ ఎనీ అదర్ డేటా సోర్స్, ఎనీ అదర్ డేటా ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్ టు పవర్ క్వెరీ, దెన్ ఈ న్యూ సోర్స్ని యూస్ చేసుకోవచ్చు. క్లియర్? క్లియర్? Yes. ఎస్ నెక్స్ట్ రీసెంట్ సోర్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని డిలీట్ చేస్తున్నా. ఐ వాంట్ టు డిలీట్ స్టూడెంట్ డేటా 2 అనుకుందాం. సో డిలీట్ చేస్తున్నా. రైట్ క్లిక్ చేయడం, డిలీట్ కొట్టడం. రైట్ క్లిక్, డిలీట్, మళ్ళీ అగైన్ డిలీట్ కొడితే ఇట్ విల్ బి డిలీటెడ్. ఓకే, ఇప్పుడు అగైన్ ఐ నీడ్ టు గెట్ దిస్ డేటా. అగైన్ ఇఫ్ ఐ నీడ్ టు గెట్ దిస్ డేటా, ఇది ఆల్రెడీ ఈ పర్టికులర్ సోర్స్ నేను కనెక్ట్ చేశాను కదా ముందే, కరెక్ట్? Yes. సో ఆ సోర్స్ ఇట్ విల్ బి దేర్ ఇన్ ద రీసెంట్ సోర్సెస్. సో రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్సెస్ నుంచి ఇఫ్ యూ నీడ్ టు లోడ్ ద డేటా, యూ కెన్ గో విత్ రీసెంట్ సోర్సెస్. దీనివల్ల వచ్చిన బెనిఫిట్ ఏంట్రా అంటే, యూ కాన్ మీన్స్ యూ నో నీడ్ టు గో అండ్ సెర్చ్ ఫర్ ద ఫైల్, ఆల్ దీస్ థింగ్స్ నాట్ రిక్వైర్డ్. డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేస్తుంది. సో టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అర్థమైందా? Yes. సో రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్సెస్ నుంచి యూ కెన్ ఫెచ్ బై యూజింగ్ రీసెంట్ సోర్సెస్ ఆప్షన్. సో ఇంతసేపు మనం ఏం చేసాము అంటే బయట నుంచి డేటాను తెచ్చుకున్నాం, రైట్? బయట నుంచి డేటాను తెచ్చుకున్నాం, కరెక్ట్? Yes. ఎస్ నో. ఇప్పుడు పవర్ బిఐలో ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఆప్షన్ యూస్ చేసి వీ కెన్ క్రియేట్ ద డేటా సెట్స్. వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ డేటా సెట్. వీ కెన్ ప్రిపేర్ అవర్ ఓన్ డేటా సెట్ ఇన్ పవర్ బిఐ. సో ఆ ఆప్షన్ ఏంట్రా అంటే ఎంటర్ డేటా. ఎంటర్ డేటా ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు. సో ఇందులో కాలమ్స్ కావాలంటే ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఇట్ విల్ బి యాడెడ్. ఈ ప్లస్ సింబల్ యాడ్ చేస్తే రోస్ విల్ బి యాడెడ్. క్లియర్? Yes. ఇప్పుడు నేను ఎన్ని సెల్స్ ఎనేబుల్ చేశాను యాక్చువల్లీ? 10 sir. ఎన్ని Cells. ఎన్ని సెల్స్ ఎనేబుల్ చేశాను? 70. 10 into 7. ఈచ్ కాలంలో 10 సెల్స్, అలా 7 కాలమ్స్ లో 70 సెల్స్ ఎనేబుల్ చేశాను, రైట్? Yes. సో దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటో చెప్తాను అనండి. నువ్వు డేటా ఎంటర్ చేసుకోవచ్చు ప్రతి సెల్లో, కానీ డిసడ్వాంటేజ్ వచ్చి ఓన్లీ 3000 సెల్స్ డేటాను మాత్రమే ఎంటర్ చేయాలి. ఎన్ని సెల్స్? 3000. 3000 సెల్స్. మాన్యువల్ గా ప్రిపేర్ చేస్తాం కాబట్టి అంత హ్యూజ్ డేటాను మనం ప్రిపేర్ చేయనప్పుడు స్మాల్ డేటా సెట్స్ ని మనం ప్రిపేర్ చేస్తాం అనమాట. ఓకే, 3000 సెల్స్ డేటాను మాత్రం మనం తెచ్చుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను వినండి. ఇఫ్ యూ నీడ్ టు డిలీట్ మల్టిపుల్ కాలమ్స్ 2, 4, 6 డిలీట్ చేయాలనుకో, నేను ఇప్పుడు కాలమ్ 2 ని సెలెక్ట్ చేశాను. కాలమ్ 4 ని సెలెక్ట్ చేస్తే కాలమ్ 2 సెలెక్షన్ పోతుంది, రైట్? పోయిందా? సెలెక్షన్ పోయిందా? ఎస్ నో? Yes. సో ఇలా పోకుండా ఉండాలి అంటే యూ నీడ్ టు గో విత్ కంట్రోల్. కంట్రోల్తో యూ నీడ్ టు సెలెక్ట్ ఇట్. ఇప్పుడు 3 కాలమ్ సెలెక్ట్ అయినాయా? ఎస్. Yes. రైట్ క్లిక్ డిలీట్. అంటే కంట్రోల్ ఎందుకు యూజ్ చేయాలి? ఫర్ మల్టిపుల్ సెలెక్షన్స్. ఫర్ మల్టిపుల్ సెలెక్షన్స్. ఇప్పుడు నేను కాలమ్ 3 నుంచి కాలమ్ 6 వరకు, కాలమ్ 3 నుంచి కాలమ్ 6 వరకు ఇఫ్ ఐ నీడ్ టు డిలీట్ ఇట్, అప్పుడు నేను ఏం చేయాలి అంటే కాలమ్ 3ని సెలెక్ట్ చేసి కాలమ్ 6ని సెలెక్ట్ చేసేటప్పుడు షిఫ్ట్ క్లిక్ చేయాలి.
ఏమవుతుంది, మధ్యలో కాలమ్స్ కూడా సెలెక్ట్ అవుతాయి. దిస్ ఇస్ బల్క్ సెలెక్షన్. క్లియర్? దిస్ ఇస్ బల్క్ సెలెక్షన్. క్లియరా? అర్థమైందా? సో రైట్ క్లిక్ అండ్ డిలీట్. సో మల్టిపుల్ సెలెక్షన్ చేయాలంటే కంట్రోల్, బల్క్ సెలెక్షన్ చేయాలంటే షిఫ్ట్. ఓకే, మల్టిపుల్ సెలెక్షన్కి వచ్చి కంట్రోల్, బల్క్ సెలెక్షన్ వచ్చి షిఫ్ట్. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు లెట్స్ ఎంటర్ ద డేటా. సో మీ నేమ్స్ చెప్పండి ఫాస్ట్గా. కమ్ ఆన్ గైస్, ప్లీజ్ గివ్ యువర్ నేమ్స్. Krant Kumar. ఓకే, నెక్స్ట్. మీనా. నెక్స్ట్. జ్యోతిష్. సతీషా? జ్యోతిష్, JYOTWS. TW? TEESH. ఓకే, నెక్స్ట్. One Kalyan. నెక్స్ట్. Chandrasekhar. నెక్స్ట్. నెక్స్ట్. ఇంకెవరైనా ఉన్నారా? ఎనీవన్ వాంట్స్ టు గివ్ యువర్ నేమ్? ఓకే, ఫైన్. సో ఇవన్నిటి నేను షిఫ్ట్ పట్టుకొని ఐఎమ్ డిలీటింగ్ ఇట్. సో డన్. ఇది టేబుల్ నేమ్స్. క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, ప్లీజ్ కాన్సన్ట్రేట్. ఓకే, టేబుల్ నేమ్స్ అనేది వచ్చేసిందా డేటా? ఎస్, నో? Yes. ఇప్పుడు ఐ వాంట్ టు యాడ్ నేమ్. నా నేమ్ యాడ్ చేయాలి. నా నేమ్ లేదుగా ఇందులో. అండ్ ఇంకెవరైనా ఉన్నారా మీ నేమ్స్ యాడ్ చేయాలనుకునే వాళ్ళు? మీ నేమ్స్ యాడ్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీవన్ ఈస్ దేర్? ఓకే, ఫైన్. నా నేమ్ యాడ్ చేయాలి. ఇప్పుడు నా నేమ్ యాడ్ చేయాలంటే 2 సినారియోస్ ఉన్నాయి. ఏ సినారియో తీసుకోవాలో మీరు చెప్పండి. ఒకటి, నేను ఏదో ఒక నేమ్తో రీప్లేస్ చేసి నా నేమ్ని యాడ్ చేయాలి, లేకపోతే నా నేమ్ని న్యూ ఎంట్రీగా తీసుకొని రావాలి. సో ఏది విచ్ వన్ ఈస్ ద బెస్ట్ పాసిబిలిటీ? న్యూ ఎంట్రీ. ఓకే, ఎందుకంటే మనం డేటా లూజ్ అవుతాంగా రీప్లేస్ చేస్తే. సో నా నేమ్ వస్తుంది కానీ వేరే నేమ్ మిస్ అవుతున్నాంగా. కరెక్ట్? Yes. సో అందుకనే మనం ఏం చేయాలి అంటే మన నేమ్ని కొత్త ఎంట్రీలో తీసుకొని వద్దాం. న్యూ ఎంట్రీలోకి తీసుకురావాలంటే క్వెరీ సెట్టింగ్స్ కనబడుతుందా మీకు? ఆర్ యూ ఏబుల్ టు సీ క్వెరీ సెట్టింగ్స్? క్వెరీ సెట్టింగ్స్లో అప్లైడ్ స్టెప్స్లో సోర్స్ కనబడుతుందా? ఈ సోర్స్లో సెట్టింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ సెట్టింగ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీరు ఏ విండోలో అయితే డేటా ఎంటర్ చేస్తారో ఆ విండోలోకి వస్తారు ఇక్కడ. సో నౌ యూ కెన్ ఎడిట్ ఇట్. సో ఇప్పుడు నేను నా పేరుని యాడ్ చేస్తున్నా. ఇంకా ఎవరైనా ఉన్నారా నేమ్స్? ఎనీవన్ ఈస్ దేర్? ఓకే, సో ఐఎమ్ యాడింగ్ ఇట్. క్లిక్ ఆన్ ఓకే. సో నా నేమ్ వచ్చిందా? నా నేమ్ వచ్చిందా? ఎస్, నో? Yes, yes. నా నేమ్ వచ్చేసింది. కరెక్ట్? సో లైక్ దిస్ వీ కెన్ ఎడిట్ ద డేటా అండ్ వీ కెన్ ఎంటర్ ఇట్. క్లియర్? Rename కూడా చేయొచ్చు. అంటే that we can add, for example, Jyotish need to add Kumar. You can do that one. Same like That one is, see, again edit లోకి వెళ్ళాలంటే edit లోకి వెళ్ళొచ్చు, రీప్లేస్ కూడా చేసుకోవచ్చు దానికి. సో ఇప్పుడు జ్యోతిష్ ఉన్నాడు, జ్యోతిష్ని జ్యోతిష్ కుమార్ చేయాలి. సో యూ కెన్ గో టు ఎడిట్. లేదు అంటే రీప్లేస్ చేసుకో. రీప్లేస్ వాల్యూస్ ఉందా? okay. ఈ రెండిట్లో ఏదైనా పాసిబిలిటీ ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎడిట్ చేసి ఐ హావ్ క్రియేటెడ్ నరేంద్ర కదా. Yeah. నౌ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ గైస్. ఓకే, సిటీ వైజ్ సేల్స్లోకి వెళ్తున్నా. ఐ వాంట్ టు ఎడిట్ అండ్ ఐ వాంట్ టు గెట్ కంట్రీ సిటీ సేల్స్. అంటే కొత్త కంట్రీ, కొత్త సిటీ, కొత్త సేల్స్ తీసుకురావాలనుకుంటున్నా. ఈస్ దట్ పాసిబుల్? సో ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్, ఈస్ దట్ పాసిబుల్? I think it's possible, sir. ఓకే, మిగతా వాళ్ళు?
మిగతా వాళ్ళు ఈస్ దట్ పాసిబుల్? కమాన్, ఏదో ఒక ఆన్సర్ చెప్పండి. మైట్ బి రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. మీరు రైట్ ఆన్సరే చెప్పాలని రూల్ ఏం లేదుగా. యా పాసిబుల్ అనుకో. ఓకే But I think no. ఓకే, సో లెట్స్ గో అండ్ చెక్ దిస్ వన్. ఇక్కడేగా క్లిక్ చేయాల్సింది ఎడిట్ చేయాలంటే. ఎస్, అంతేనా? ఎస్. క్లిక్ చేశాను, ఎడిట్ అవుతుందా? సో ఇట్ ఈస్ గివింగ్ ద పాత్. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అనేది వస్తుంది పాత్. సో యూ కాంట్ ఎడిట్ ద డేటా మీన్స్ లైక్ దిస్. ఒక న్యూ ఐటమ్ని తీసుకురాలేరు బ్రదర్ అండ్ గైస్. ఓకే, ఒక న్యూ ఐటమ్ని మనం తీసుకురాలేం. ఎందుకు? దెర్ ఈస్ నో ఎనీ డిపెండెన్సీ కదా. మీన్స్ డిపెండెంట్ డేటాని తీసుకురావచ్చు, కానీ డిపెండెన్సీ లేకుండా ఒక న్యూ ఐటమ్ని ఎలా తీసుకురాలేం. సో ఇక్కడ డేటా రావాలంటే మనం ఏం చేయాలి? సోర్స్లో అప్డేట్ అయ్యి ఉంటే ఇక్కడికి తీసుకురావచ్చు. సోర్స్లో అప్డేట్ అయి ఉంటే ఇక్కడ తీసుకురావచ్చు. సో ఇక్కడ ఎలా పాసిబుల్ అయింది? బికాజ్ ఇక్కడ మనం డేటా ఇక్కడే ప్రిపేర్ చేసాం కదా. డేటా అనేది మనం ఇక్కడ ప్రిపేర్ చేసాం, రైట్? హలో టీమ్, ఎస్. డేటా అనేది మనం ఇక్కడ ప్రిపేర్ చేసాం, కానీ ఇక్కడ మాత్రం అది కాదు కదా. ఇక్కడ డేటాని బయట నుంచి తీసుకొని వచ్చాం. సో న్యూ కాలమ్స్, డిపెండెన్సీ కాలమ్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు మనం, అవన్నీ పాసిబుల్. బట్ ఒక న్యూ లైన్ ఐటమ్, ఓకే, వి కాంట్ క్రియేట్ ఇట్. ఒక కొత్తగా ఒక కంట్రీ తీసుకురావాలి వితౌట్ ఎనీ లాజిక్. సో అవన్నీ పాసిబుల్ అవ్వవు. అది డేటాలో అప్డేట్ అయితే కానీ అవ్వదు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్. క్లియర్? Is there క్లియర్? yeah. Only one question. Like, ఏదైనా డేటా మనం రీప్లేస్ చేయొచ్చా? Like, we did it on the table names. For డేటా example, like, రీప్లేస్ చేసుకోవచ్చు. యూ కెన్ డూ రీప్లేసింగ్ ఇస్ పాసిబుల్. యూ కెన్ డూ. okay. కానీ రీప్లేస్ చేసేటప్పుడు షుడ్ బి వెరీ మచ్ కేర్ఫుల్. ఓకే, ఎందుకంటే దిస్ వన్ ఇస్ ద డేటా, రైట్? సో డేటా మీద వర్క్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, Yeah. ఎనీ క్వశ్చన్స్? అదర్ క్వశ్చన్స్? ఎనీ అదర్ క్వశ్చన్స్? సో విత్ దిస్ వన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ న్యూ క్వరీ. ఎంటర్ డేటా దేనికి యూస్ చేస్తాం? ఎంటర్ డేటా దేనికి యూస్ చేస్తాం గైస్? న్యూ డేటా ఎంటర్ చేయడానికి. మనం ఇక్కడ ఓన్ డేటా సెట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎంటర్ డేటా యూస్ చేస్తాం. న్యూ సోర్సెస్ అండ్ రీసెంట్ సోర్సెస్ ఏంట్రా అంటే కనెక్ట్ చేసుకోవడానికి టు ద డేటా సోర్సెస్. క్లియర్? నెక్స్ట్ డేటా సోర్స్ సెట్టింగ్స్, పారామీటర్స్, మేనేజ్ పారామీటర్స్ అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటిని. ఓకే, నౌ లెట్స్ కమ్ టు క్వెరీ. క్వెరీలో రీఫ్రెష్ అనే ఆప్షన్ ఉంది. అసలు ఈ రీఫ్రెష్ ఎందుకు యూజ్ అవుతారా అంటే డేటాని రీఫ్రెష్ చేసుకోవడానికి. ఇప్పుడు సోర్స్లో డేటా అప్డేట్ అయింది, పవర్ బిఐలో కూడా అప్డేట్ అవ్వాలి అంటే రీఫ్రెష్ చేస్తే సరిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ కనెక్షన్ బిల్డ్ చేసేసావు కదా నువ్వు. ఎస్, నో? ఆల్రెడీ కనెక్షన్ బిల్డ్ చేసేసాం, రైట్? Yes. సో ఇప్పుడు నా పాయింట్ ఏంట్రా అంటే మనం ఒక ఊరికి ఇంకో ఊరికి బ్రిడ్జ్ చేశారు. ఇంకా ఆ బ్రిడ్జ్ని మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. నువ్వు వెళ్తున్న ప్రతిసారి నువ్వు బ్రిడ్జ్ చేసుకుంటూ వెళ్తావా? నో, రైట్? ఆల్రెడీ కనెక్షన్ ఏర్పడిపోయింది. నౌ యూ కెన్ రీఫ్రెష్ అండ్ ఫెచ్ ద న్యూ ఇన్ఫర్మేషన్. అక్కడ ఏదైతే అప్డేట్ అయిందో ఆ అప్డేటెడ్ డేటాని ఇక్కడికి తెచ్చుకోవచ్చు. సో రీఫ్రెష్లో మొత్తం 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రీఫ్రెష్ ప్రివ్యూ, రీఫ్రెష్ ఆల్, క్యాన్సిల్ రీఫ్రెష్. రీఫ్రెష్ ప్రివ్యూ ఏంట్రా అంటే ఓన్లీ సెలెక్టెడ్ టేబుల్ మాత్రమే రీఫ్రెష్ అవుద్ది. ఓన్లీ సెలెక్టెడ్ టేబుల్ మాత్రమే రీఫ్రెష్ అవుద్ది. రీఫ్రెష్ ఆల్ వచ్చి ఆల్ టేబుల్స్ రీఫ్రెష్ అవుద్ది. క్యాన్సిల్ రీఫ్రెష్ వెన్ ఎవర్ రీఫ్రెష్ జరిగేటప్పుడు క్యాన్సిల్ చేసుకోవాలంటే క్యాన్సిల్ రీఫ్రెష్. ఇప్పుడు రీఫ్రెష్ ప్రివ్యూలో ఓన్లీ సెలెక్టెడ్ టేబుల్ రీఫ్రెష్ అవుద్దని చెప్పాను కదా. విచ్ టేబుల్ ఇస్ సెలెక్టెడ్ నౌ? Country. దట్ ఈస్ కాలమ్ బ్రదర్. Yes, sir. City-wise sales. సిటీ వైజ్ సేల్స్. సిటీ వైజ్ సేల్స్ అనేది సెలెక్ట్ అయి ఉంది, కరెక్ట్? సో రీఫ్రెష్ ప్రివ్యూ క్లిక్ చేసాం అనుకో ఏమవుతుంది? సిటీ వైజ్ సేల్స్ అనేది రీఫ్రెష్ అవుతుంది. రీఫ్రెష్ ఆల్ని క్లిక్ చేస్తున్నా, ఇప్పుడు అన్ని రీఫ్రెష్ అవుతాయి. ఈ డాట్స్ వెళ్తున్నాయా పైన? డాట్స్ వెళ్తున్నంతసేపు రీఫ్రెష్ అవుతున్నట్టే, రీఫ్రెష్ అయిపోయింది. సో డాట్స్ వెళ్తున్నంతసేపు రీఫ్రెష్ అవుతున్నట్టే, రీఫ్రెష్ అయిపోయింది. సో రీఫ్రెష్ ఆల్ మళ్ళీ క్లిక్ చేస్తున్నా, ఇప్పుడు నేను క్యాన్సిల్ రీఫ్రెష్ ఎనేబుల్ అయింది. క్యాన్సిల్ రీఫ్రెష్ క్లిక్ చేసుకోవచ్చు. రీఫ్రెష్ జరిగేటప్పుడే క్యాన్సిల్ రీఫ్రెష్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఎనీ క్వశ్చన్స్ ఆన్ రీఫ్రెష్? ఎనీ క్వశ్చన్స్ ఆన్ రీఫ్రెష్?
Clear, right? Yeah. So if different sources are there, for example, like SQL connect అయితే రిఫ్రెష్ కొట్టినప్పుడు SQL కూడా కనెక్ట్ అయ్యి మళ్ళీ డేటా తెచ్చుకుంటారు. If there Yeah, is any- refresh అవుతుంది data. Okay. So it might be any data source. Refresh click చేస్తే రిఫ్రెష్ అవ్వాలి అదంతే. Clear? Yep. Okay. Next, ప్రాపర్టీస్ అడ్వాన్స్ ఎడిటర్ గురించి మాట్లాడతాను at later point of time. మేనేజ్ లో we have delete. ఈ డిలీట్ ఆప్షన్ రైట్ క్లిక్ డిలీట్ కూడా రెండు సేమే. అంటే ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ద క్వరీ ఈజ్ నథింగ్ బట్ టేబుల్ యాజ్ ఆఫ్ నౌ. అంటే మీకు ఇప్పటి వరకు క్వరీ ఈజ్ నథింగ్ బట్ టేబుల్ అని అనుకోండి, ఫ్యూచర్లో అది చేంజ్ అవుద్ది. సో డిలీట్ క్లిక్ చేశాను అనుకో, సిటీ వైజ్ సేల్స్ ని డిలీట్ చేయాలని ఒక పాపప్ వచ్చింది. డిలీట్ క్లిక్ చేస్తే ఆ సిటీ వైజ్ సేల్స్ డిలీట్ అయిపోద్ది. అగైన్ యూ కాంట్ డూ కంట్రోల్ జెడ్స్ అవన్నీ వర్కౌట్ అవ్వవు ఇక్కడ. ఓకే, టేబుల్ డిలీట్ అయితే డిలీట్ అయిపోయినట్టే. సో అగైన్ యూ నీడ్ టు గెట్ ఇట్. అందుకనే యూ షుడ్ బి వెరీ మచ్ కేర్ఫుల్ వెన్ ఎవర్ యూ ఆర్ యూజింగ్ దిస్ పర్టికులర్ ఆప్షన్. క్లియర్? Yes. సో మేనేజ్ లో డిలీట్ ఏం చేస్తుంది? టేబుల్ ని డిలీట్ చేస్తుంది. ఓకే, డూప్లికేట్ రెఫరెన్స్ గురించి నేను మాట్లాడతాను ఎట్ లేటర్, మైట్ బి రేప్ మాట్లాడదాం ఇంకా. ఓకే, సో లెట్స్ గో టు అవర్ దిస్ వన్. ఓకే, Power BI కోర్స్ ఫీ ఇస్ 15,000 గైస్. ఓకే, సో 20% ఆఫర్ దొరుకుతుంది. ఫీ వచ్చి 12,000 యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో 30 to 40 సెషన్స్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇట్. ఓకే, ఫ్రమ్ మండే టు ఫ్రైడే. బ్యాచ్ టైమింగ్స్ వచ్చి 8 AM to 9 AM. దిస్ బ్యాచ్ స్టార్టింగ్ డేట్ వచ్చి 11/3, ఒక 2 days బ్యాక్. ఓకే, ఫస్ట్ డే చెప్పిందే నేను సెకండ్ డే కూడా రిపీట్ చేశాను. ఓకే, అండ్ టుడే ఇస్ ద థర్డ్ డే. ఓకే, 3 ఫ్రీ సెషన్స్ ప్రొవైడ్ చేస్తాను యాజ్ ప్రామిస్డ్. ఈరోజు థర్డ్ ఫ్రీ సెషన్. రికార్డింగ్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ప్రొవైడ్ చేస్తాము. ఓకే, వన్స్ మీరు ఎన్రోల్ అయిన తర్వాత యూ విల్ బి గెటింగ్ యాక్సెస్ టు ద క్లాస్ రూమ్. అక్కడికి వెళ్ళి మీరు రికార్డింగ్స్ చెక్ చేసుకోవచ్చు ఆన్ రెగ్యులర్ బేసిస్. ఓకే, సో రియల్ టైమ్ ట్రైనింగ్ దొరుకుతుంది. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. వీకెండ్ టాస్క్లు ఉంటాయి ఆన్ రెగ్యులర్ బేసిస్. యూ నీడ్ టు కంప్లీట్ దోస్ థింగ్స్. ఓకే, టాస్క్ రివ్యూస్ చేస్తాం. SQL రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఇస్తాను ఆన్ డమ్మీ డేటా. శాంపిల్ రెజ్యూమేస్ ప్రొవైడ్ చేస్తాము. ఇంటర్వ్యూ టాపిక్స్ కూడా ఇస్తాను అనమాట. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఇన్ టు దిస్ ప్రోగ్రామ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ pro Power BI డెవలపర్, then please contact Venkat Garu. Venkat Garu's number is 9059868766. So any questions? Any other questions? Any personal questions? Anything? I'm open for it. I can take it now. Any questions? Any personal questions? Whatever it might be. Please let me know. Please let me know, గ్రూప్ guys. అన్నారు కదండి, దానికి ఎలా మీరు యాడ్ చేస్తారా మమ్మల్ని? వాట్సాప్ గ్రూప్ కి యాడ్ చేస్తామండి. వెంకట్ గారు యాడ్ చేస్తారు. Okay. వెంకట్ గారే క్రియేట్ చేసి యాడ్ చేస్తారు. ఓకే, సార్ మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా? నాట్ పాసిబుల్ నౌ బికాస్ it's a rule. Okay, in the institute I cannot break the rule. So you can contact Venkat Garu. So na contact number అవసరం లేదని అనుకుంటున్నాను నేను. So all information will be given by Venkat Garu. Okay, so technically WhatsApp group లోకి వచ్చిన తర్వాత means once enroll అయిన తర్వాత I will be there in that WhatsApp group. నేను ఉంటాను. నాకు డౌట్. Next, go on with your question. Sir, coming to have worked in a MNC company for 5 years until 2019. After that, as a DRA, I have worked in the BOB Bank, Bank of Baroda. And coming now to the other banks, DCC Bank. After learning this, how to face with the companies, sir? Coming to an experience. హౌ టు ఫేస్ టెక్నికల్ వైజ్ ఎలా ఫేస్ చేయాలో అనేది ఈ ప్రోగ్రామ్ అన్నమాట. ఎందుకంటే ఐఎమ్ గివింగ్ ఎక్స్పీరియన్స్ కదా. సో ఐఎమ్ ట్రైనింగ్ యూ గైస్ అండ్ ఐఎమ్ ట్రైనింగ్ మీన్స్ ఐఎమ్ గివింగ్ రియల్ టైమ్ నాలెడ్జ్. ఓకే, ఈ రియల్ టైమ్ నాలెడ్జ్ వల్ల టెక్నికల్ వైజ్ యూ కెన్ ఫేస్ ఎనీ కంపెనీ. ఎలా ఫేస్ చేయాలంటే విత్ ద నాలెడ్జ్ ఓన్లీ. సో వాట్ ఎవర్ నాలెడ్జ్ ఐఎమ్ ప్రొవైడింగ్ ఇట్ టు యూ, మాక్సిమం వీటి మీదే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. సో అప్పుడు మీరు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయగలుగుతారు. సో టెక్నికల్లీ నేను మిమ్మల్ని సౌండ్ చేస్తాను విత్ దిస్ పర్టికులర్ ట్రైనింగ్. ఓకే, టెక్నికల్ కాకుండా అదర్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు ఏంటి అవన్నీ కూడా మీరు మేనేజ్ చేయాలి. Okay. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? Yes, sir, I got it. Yeah. Next. Any other questions?
Any personal question, anything is fine for me. Go on, ask. సర్టిఫికేషన్ కి ఏమైనా సపోర్ట్ ఉంటుందా లైక్ Course say support, brother. ఓకే సో సపరేట్ గా మళ్ళీ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగ్. ఓకే, కోర్స్ దట్ మీన్స్ లైక్ డంప్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ లైక్ డంప్స్ గానీ అలా ఏమైనా సపోర్ట్ యూ చేస్తారు. విల్ బి గెట్టింగ్ డంప్స్. గూగుల్లో కూడా దొరుకుతాయి డంప్స్. నెక్స్ట్ అండ్ అకార్డింగ్ టు మీ, మీరు ఇండియాలో ఉంటే సర్టిఫికేషన్ అవసరం లేదు అకార్డింగ్ టు మీ. ఓకే, సో ఎందుకురా అంటే ఇప్పుడు నౌకరీ మీన్స్ మనకి ఉన్న పోర్టల్ వచ్చి నౌకరీ కదా యాజ్ ఆఫ్ నౌ, మీన్స్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ టూల్, కరెక్ట్? సో నౌకరీలో యూ టేక్ నౌకరీ ఆర్ లింక్డ్ఇన్ ఏదైనా తీసుకోండి. ఓకే, సో ఇండియాలో ఒక 100% ఓపెనింగ్స్ ఉంటే ఓన్లీ 5% ఆర్ 6% ఓపెనింగ్స్కి మాత్రమే సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో మిగతా 94-95% ఆఫ్ ద ఓపెనింగ్స్కి సర్టిఫికేట్ ఈస్ నాట్ దర్. సో సర్టిఫికేట్ చేస్తే మంచిదే, నేను కాదనట్లా, కానీ ఆ సర్టిఫికేట్ మీకు ఉపయోగపడాలిగా, కరెక్ట్? ఓపెనింగ్ వెళ్ళినప్పుడు, ఓపెనింగ్ ఉన్నప్పుడు మనస్ మేజర్లీ ఓపెనింగ్ కోసమే. నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు సర్టిఫైడా కాదా అనేది ఎవరు చెక్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఓపెనింగ్ మేజర్. అండ్ ఇంకోటి ఏంట్రా అంటే నువ్వు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. సో ఐఎమ్ సర్టిఫైడ్ పవర్ బిఐ సంథింగ్ లైక్ దట్ యూ కెన్ టెల్. ఓకే, సో దట్ ఈస్ అప్ టు యూ గైస్. ఓకే, నా పాయింట్ ఏంట్రా అంటే రిక్వైర్డా అంటే కాదనే చెప్తాను నేను. నా పాయింట్ అర్థమైంది కదా అందరికి? హలో, Yes, sir. Yeah. మాది క్లయింట్ సైడ్ అడిగారు అందుకే జస్ట్ యా కరెక్ట్. నా పాయింట్ అదే. సి నువ్వు ఏ ఓపెనింగ్కి వెళ్తున్నావో చూసుకోవాలి. సో ఒకవేళ ఆ ఓపెనింగ్ కి ఉంది అంటే యూ నీడ్ టు డూ ఇట్, ఫర్ షూర్ యూ నీడ్ టు డూ ఇట్. దీనికి Okay, next. వ్యాలిడిటీ ఉన్నది సర్టిఫికేట్ కి ఐడియా ఉందా? జస్ట్ వ్యాలిడిటీ లేదనుకుంటా నాకు తెలిసి. వన్స్ సర్టిఫైడ్ అనుకుంటా. బట్ లెట్ మీ చెక్ దిస్ వన్ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఓకే, నెక్స్ట్. కానీ సార్ ఇది మీ క్లాస్ మాత్రం డిఫరెంట్ ఉంది సార్. నేను ఒక 7 ఇన్స్టిట్యూట్స్ క్లాసెస్ విన్నా సార్ ఇప్పటి వరకే డెమో. ఓకే, కానీ అందులో అన్ని చూస్తే మీది ఒక క్లాస్ అనేది డిఫరెంట్ ఉంది సార్ నాకు. డిఫరెంట్ అంటే నా పాయింట్ ఏంట్రా అంటే నేను కరికులం తీసుకొని వచ్చి చెప్పేయచ్చు ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, 3 రోజులు కూడా చెప్పచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. నేను నాలెడ్జ్ ఇవ్వాలి. సో ఐ వాంట్ టు గివ్ నాలెడ్జ్. సో అది నా మెయిన్ ఎజెండా. అండ్ ఈవెన్ నేను వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ దీస్ ఫ్రీ సెషన్స్ అయ్యి మీకు ఫ్రీ సెషన్సే, కానీ నాకేంట్రా అంటే ఐ నీడ్ టు కంప్లీట్ మై సిలబస్ కదా. నేను 3 సెషన్స్ వేస్ట్ చేశాను అనుకో, నేను 3 సెషన్స్ వెనక్కి వెళ్తున్నట్టే. ఆర్ యూ గైస్ గెట్టింగ్ ఇట్? అందుకనే నేను ఫ్రమ్ డే వన్ నేను నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. నా కోర్సులో ఉన్న కరికులంని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ అంటే మీకు ఇది ఫ్రీ సెషన్స్, బట్ నాకు ఇది ఫ్రీ సెషన్ కాదు. సో ఇట్ ఈస్ లైక్ ఏ పెయిడ్ సెషన్ ఫర్ మీ. కమింగ్ టు ఇన్ ది ఇయర్ ఆఫ్ 2005 పవర్ బై డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది సార్, నేను తెలుసుకున్నా. కానీ కంపేరింగ్ టు నౌ మన ఓపెనింగ్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి అని అంటున్నారు సార్. సి ఓపెనింగ్స్ అనేది ఒక పవర్ బిఐ కోసమే కాదు, మార్కెట్ మొత్తం అలాగే ఉంది. ప్రజెంట్ రెసిషన్ నడుస్తుంది. జపాన్ వెంట్ టు రెసిషన్, యూకే వెంట్ టు రెసిషన్, కరెక్ట్? నెక్స్ట్ యుఎస్ ఒకటి పోయిందంటే ఇట్ విల్ గో ఆన్. బట్ ద మార్కెట్ ఈస్ నాట్ మరీ డ్రైగా ఏం లేదు. ఐఎమ్ గెటింగ్ కాల్స్ ఫర్ మీ. నౌకరీ మెసేజెస్ ఆర్ కమింగ్. సో నాకు నిన్న కూడా 2 కాల్స్ వచ్చాయి. సో ఓపెనింగ్స్ ఆర్ దేర్, డ్రై ఏం లేదు. ఓకే, సో వన్ మోర్ థింగ్ గైస్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలని అనుకుంటున్నారు, రైట్? ఎవ్రీవన్? ఎవ్రీవన్, ఎస్, నో? సో నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఎవ్రీవన్ వాంట్స్ టు బికమ్ సాఫ్ట్వేర్ డెవలపర్. హలో, యా, ఓకే. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారు. మీకు ఇంకా ఏం ఛాన్స్ లేదు, ఇంకా వేరే పనులు ఏం చేయలేరు, సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారు. ఓకే, సో మీరు ఇప్పుడు ఇంకా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. మార్కెట్తో మీకు ఏం సంబంధం? మీరు డెవలపర్ అవ్వాలనుకుంటున్నారు, రైట్?
ఎస్ సార్. మార్కెట్ ఎలా అయినా ఉండని ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి కదా, నేర్చుకుంటేనే యూ విల్ బి గెటింగ్ ద ఆపర్చునిటీ, కరెక్ట్? ఎస్. నేర్చుకోకపోతే యూ విల్ బి నాట్ గెటింగ్ ద ఆపర్చునిటీ. ఇప్పుడు నీకు ఒక ఆపర్చునిటీ ఉంది గైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓపెనింగ్ వచ్చింది, దానికి ఒక 3 years ఎక్స్పీరియన్స్ 4 years ఎక్స్పీరియన్స్ అడిగారు పవర్ బిఐ డెవలపర్. ఇఫ్ యూ డోంట్ నో మీరు అప్లై చేయగలుగుతారా? హలో, నో. అప్లై చేసినా 100% రాదు, రైట్? ఎస్. ఇప్పుడు మీకు నాలెడ్జ్ ఉందనుకో, దానికి అప్లై చేశారనుకో, అట్లీస్ట్ 50% అయితే ఛాన్సెస్ ఉన్నాయా రావడానికి? మినిమం ఉంటాయి సార్. 75% 50%. ఉంటుంది. 75% తీసుకుందాం, కానీ నేను 50% తీసుకున్నా. సో 50% మినిమం ఛాన్సెస్ ఉంటాయా? సో మీరు ఆ 50% ఆపర్చునిటీని కూడా మీరే చేతులారా చేసుకున్నట్టు ఉంటుంది అనమాట, ఇఫ్ యు ఆర్ నాట్ లెర్నింగ్ ఇట్. సో ఈ టూల్ అనే కాదు, యూ టేక్ ఎనీ టూల్. ఓకే, మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, షేర్ మార్కెట్ లాగా. ఓకే, సో అలా అని చెప్పేసి మనం యాక్షన్ తీసుకోకుండా ఉండకూడదు కదా. ఎస్. గాట్ ఇట్? యా. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? నాకు కూడా లైక్ నాకు 8 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. అది ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ చేశాను, సపోర్ట్ చేశాను ఎంఎన్సీలో. ఇప్పుడు నేర్చుకోవడానికి కారణం ఏంటంటే, సో మేము డిఫరెంట్ టూల్ నేను క్లౌడ్ సర్టిఫైడ్, AWS సర్టిఫైడ్ డెవలపర్, AWS కూడా. కాకపోతే ఇప్పుడు బిజినెస్ మెయిన్ గా ప్రతి క్లయింట్ కూడా బిజినెస్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ ప్రెజర్ చేస్తున్నారు. సో దానికోసం ప్రత్యేకంగా అసలు దీనికోసం తెలుసుకుందాం అని చెప్పి మేమేమో AWS బేస్డ్ కొన్ని టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ మీద మేము ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒక 1 lakh మెంబర్స్ యూజర్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ 5 lakh మెంబర్స్ యూజర్స్ ఉన్నారు మాది మొబైల్ యాప్ లో. సో వాళ్ళు ఎక్కడెక్కడ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, ఎంత టైం డిలే పట్టింది, సో అవన్నీ కూడా మాకు SQL MySQL లో డేటా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ నేను ప్రొజెక్షన్స్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. బట్ ఎక్సెల్ లో డేటా తీసుకొని నేను నార్మల్ గా క్రియేట్ చేస్తాను. బట్ ఇప్పుడు నేను ఇది పవర్ బిఐ యూస్ చేస్తే ఇంకొద్దిగా సింప్లిఫై అవుతుంది, వర్క్ లోడ్ తగ్గించుకోవచ్చు, ఎవ్రీ మంత్ గానీ ఎవ్రీ వీక్ గానీ ప్రొజెక్షన్స్ ఈజీగా క్రియేట్ చేయొచ్చు అని దీనికోసం. కరెక్ట్. Coming to Power BI, it's evergreen, sir. సి బ్రదర్, నేను రియలిస్టిక్ గా మాట్లాడతాను. ఓకే, సో రేపు ఏం జరిగిద్దో ఎవరికి తెలీదు, నో వన్ విల్ నాట్ నో ఇట్. ఓకే, కానీ పవర్ బిఐలో యాజ్ ఆఫ్ నో ఏం చేస్తున్నారంటే టూల్ని అప్గ్రేడ్ చేస్తూ వెళ్తున్నారు. ఓకే, రేపటి రోజు కోసం దే ఆర్ అప్డేటింగ్ ఇట్ టుడే ఓన్లీ. ఓకే, సో దట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ సడన్ గా వేరే టూల్ కూడా రావచ్చు, చెప్పలేం, ఫ్యూచర్లో ఏమైనా జరగచ్చు. సో ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఎలా ఉండాలి అంటే, ఓకే, సేమ్ మనం ఏం చేయాలరా అంటే ఒక కోర్స్ నేర్చుకున్నాం, ఆ కోర్స్కి స్టిక్ అవ్వకూడదు. ఓకే, మనం నేర్చుకుంటూ పోతూ ఉండాలి ఫ్యూచర్లో. సో యూ టేక్ దట్ పర్సన్స్ ఎగ్జాంపుల్, AWS సర్టిఫికేషన్ ఉంది అతని దగ్గర, సో యూ కెన్ స్టాప్ కదా. ఎస్, నో ఆపర్చునిటీ ఆల్రెడీ వర్కింగ్ అనుకో, ఆపర్చునిటీ ఉంది, సో అక్కడే ఆరాంగా ఉండొచ్చు. బట్ he started to learning this Power BI tools, లేకపోతే BI tools ఏదో ఒకటి నేర్చుకుంటున్నాడు. సో ఎందుకలా? సో ఎవ్రీ డే షుడ్ బి ఏ లెర్నింగ్ ప్రాసెస్ గైస్, దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నువ్వు ఎప్పుడైతే నేర్చుకోవడం ఆపేస్తావో ఆ రోజు నుంచి నీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, స్టార్ట్ లెర్నింగ్ ఇట్. ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ యు సెడ్ ఇస్ కరెక్ట్. సో మనం అప్డేట్ అవ్వకపోతే మట్టుగా మనం అక్కడే ఉండిపోతాం, ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అయిపోవాలి. సో అక్కడే ఉండిపోయినా పర్లేదు, కానీ డౌన్ఫాల్ అనేది ఉంటుంది, 100% మిమ్మల్ని తీసేస్తారు కూడా. సో వన్ ఆర్ ద అదర్ డే మీరు కంపెనీకి యూజ్ లేదు అంటే నో వన్ విల్ బేర్. సో దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ గైస్. ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు లెర్న్ ఫ్యూ థింగ్స్, న్యూ థింగ్స్, అండ్ యూ నీడ్ టు గో ఆన్. నెక్స్ట్ అండ్ కొన్ని ఏంట్రా అంటే బయట నుంచి నేర్చుకోవాలి, కొన్ని ఏంట్రా అంటే నీకు వర్క్లోనే నేర్పించేస్తారు. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఫరెంట్ టూల్స్ ఉంటాయి, మీన్స్ టికెటింగ్ కోసం జీరా అనే టూల్ యూస్ చేస్తాం, అది వర్క్లోనే నేర్చుకుంటావు. టీమ్స్ ఎలా వాడాలి వర్క్లో నేర్చుకుంటావు, మీటింగ్స్కి ఎలా షెడ్యూల్ చేయాలి, ఇవన్నీ వర్క్లోనే నేర్చుకుంటాం. సో వర్క్లో నేర్చుకుంటూ ఉంటాం. నీ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి బయట నుంచి ఏమైనా నేర్చుకోవాలంటే అది మీరు ప్రయత్నిస్తూ ఉండాలి. కొన్నిసార్లు కంపెనీస్ విల్ ప్రొవైడ్ ట్రైనింగ్స్, సో అవి కూడా మీరు అటెండ్ అయ్యి అందులో కూడా నేర్చుకోవచ్చు. సో ఆన్ ఎ డైలీ బేసిస్, ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ యూ నీడ్ టు లెర్న్ సంథింగ్.
which will be helpful for you in future. Any other questions? Any other questions? No. Okay guys, that's it for today. So ఈ రోజుతో మన ఫ్రీ సెషన్స్ అయిపోయినాయి. రేపటి నుంచి పెయిడ్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. సో ప్లీజ్ కాంటాక్ట్ వెంకట్ గారు if you want to enroll into this particular program. Thank you everyone for joining the session. Bye. Thank you. Thank Thank you. you.